ఆయన ఒకప్పుడు స్టార్ పొలిటీషియన్, టాప్ సెలబ్రిటీ. 10,000 మందిలో ఆయన ఉన్నా టక్కున మనకు గుర్తుపట్టొచ్చు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా, సినిమా నిర్మాతగా, వ్యాపారవేత్తగా, అన్నిటికీ మించి కళలను ఆదరించే వ్యక్తిగా దేశంలోనే ఆయన పాపులర్. ఆయనే తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లోనూ, వ్యాపారంలోనూ, సినిమా రంగంలో చక్రం తిప్పిన టీఎస్ఆర్ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చెబితే మీరు నమ్మకపోవచ్చు, కానీ 5 లక్షల రూపాయల అప్పు కోసం ఆయన చేయి చాస్తున్నారంటే సుబ్బిరామిరెడ్డి ఆర్థిక పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1996, 1998లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖ లోక్సభ సభ్యునిగా గెలిచిన సుబ్బిరామిరెడ్డి 2002 నుంచి 2020 వరకు 18 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. సుమారు 24 ఏళ్ల పాటు ఆయన పార్లమెంట్లో ఉన్నారు. 2006 నుంచి 2008 వరకు మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా, తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేశారు సుబ్బిరామిరెడ్డి. ఇక సినిమా రంగంతో టీఎస్ఆర్ అనుబంధం అలాంటిది కాదు. ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు తీశారు ఆయన. చిరంజీవితో స్ట్రైట్ రౌడీ, వెంకటేష్ తో సూర్య ఐపీఎస్, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, ఇలా స్టార్ హీరోలందరితోనూ సినిమాలు తీశారు. హిందీలోనూ బ్లాక్ బస్టర్ మూవీలు తీసిన ఘనత సుబ్బిరామిరెడ్డిది. 1993లో ఆయన సంస్కృతంలో నిర్మించిన భగవద్గీత సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. ఇక టీఎస్ఆర్ పేరిట సినిమా అవార్డులు, ఫంక్షన్లు, ధార్మిక కార్యక్రమాలు తెలుగునాట మార్మోగిపోతూ ఉండేవి. గొప్ప దానకర్త కాకపోయినా పేరు కోసం, పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉండేవారు. క్లాస్ 1 కాంట్రాక్టర్ గా గాయత్రి ప్రాజెక్ట్స్ అధినేతగా సుబ్బిరామిరెడ్డి ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టారు. నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణంలో కూడా భాగం పంచుకున్నందుకు 1967లోనే ఆయనకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్న సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఆయన నిర్మించిన పార్క్ హయత్ హోటల్ భారీ నష్టాల్లో కూలిపోయింది. అలాగే రాజకీయాల్లోనూ వయసురీత్యా ఆయన కనుమరుగైపోయారు. ఒకప్పటిలా సెలబ్రిటీలు ఆయన చుట్టూ తిరగడం లేదు. ఆయన కుమార్తె పింకీరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకేకి కోడలే. అలాగని సుబ్బిరామిరెడ్డి ఆస్తులు లేవా అంటే చాలా ఉన్నాయి. కాకపోతే అవన్నీ బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నాయి. సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కోవడంతో ఒకప్పుడు ఆయన పిలుపు కోసం ఎదురు చూసిన సీనియర్ హీరోలు ఇప్పుడు ఆయన్ని తప్పించుకొని తిరుగుతున్నారు. ఇండస్ట్రీలో, రాజకీయాల్లో తెలిసిన వాళ్ళందరికీ ఆయన ఫోన్లు చేసి 5 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు అప్పు లేదా ఆర్థిక సాయం అడుగుతున్నారట. సుబ్బిరామిరెడ్డి పరిస్థితి ఇలా అయిపోయిందని మాట్లాడుకునే వాళ్లే గాని ఆయనకు ఆర్థిక సాయం చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. పాలిటిక్స్, సినిమా, బిజినెస్ వీటన్నింటిలోనూ ఒక వెలుగు వెలిగిన టి సుబ్బిరామిరెడ్డి ఇప్పుడు ఎందుకిలా అయిపోయారు అని ఎవరినైనా అడిగితే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఫాల్స్ ప్రెస్టేజ్ కి పోయి ఎలా పడితే అలా డబ్బు ఖర్చు పెట్టడం, బ్యాంకుల్లో వేల కోట్ల అప్పులు తెచ్చి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, అవి దివాలా తీయడం కారణాలని తెలుస్తోంది. 82 ఏళ్ల సుబ్బిరామిరెడ్డి ఒకప్పటిలా అవార్డు ఫంక్షన్లు, సెలబ్రిటీ మీట్లు, పార్టీలు నిర్వహించడం లేదు. కానీ కోటీశ్వరుడైన ఆయన ఇలా 1,00,000కి, 2 లక్షలకి చేయి చాపడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.